సెట్ 2 లెవెల్ హోమ్ టీమ్ 1 సెట్. ప్రాణాలు పెట్టినా సరే బాల్ ఆపి నాకు దాని నేను ఇట్లా చూస్తూ ఉంటాను. ఓకే ఓకే. ప్రణీత్ జంప్ సర్వీస్ స్టార్ట్ చేశాడు. 2 జోన్ అద్భుతమైన షాటు, అది సేవ్ చేద్దాం అనుకున్నాడు కానీ అది డ్రాప్ అయిపోయింది. నక్కతోక. స్కోర్ 1 లవ్. ఏమవసరం ఉండదు. ఓకే ఓకే నేను చెప్తాలేదు అప్పుడు చూపి. అద్భుతమైన సర్వీస్ ప్రణీత్ దగ్గర నుంచి. జిఎంఆర్ టీమ్ స్కోర్ మైనస్. ఒకరు బ్యాక్ కొట్టంటారు, ప్లస్ పక్కన ఉంది చూడు, అండు కొట్టు, అండు బ్యాక్ కొట్టు, బ్యాక్ కొట్టు, ఇంకోటి. స్కోర్ 1 ఆల్. అద్భుతమైన షాట్. నార్మల్ చూసి నేను చెప్తాను అప్పుడు చూపించి. విలేదన్న మంచిగా ఒక్కొక్కసారి పడుతుంది. ఎవరు విలేదన్న పడిందని గట్టి పడుతుంది లేదా కదా అన్న తోపు. బాల్ అవుట్. 3-1. ఇందాకది కామనో లేదో తెలియదు మాకు. ఇక్కడ వచ్చిన స్కోర్ బట్టి ఈసారి ఇటు వచ్చినప్పుడు అక్కడ ఒక స్కోర్ వేయడం జరుగుతుంది. స్కోర్ 3-1 అంట. అద్భుతమైన సర్వీస్. టేక్ అండ్ సోను 2 జోన్. అన్న బద్ధకంగా ఆడాడు, అన్న నిట్ట చేయడు. స్కోర్ 4-1. నాలుగు లేదురా ఎరగొడతారా, మేము కూడా ఎత్తమని నాలుగు మీద. టేక్ అండ్ సేవ్ అవుతుందా? రేంజ్ మ్యాక్సిమం ట్రై చేశాడు. స్కోర్ 2-4. అద్భుతమైన అటెంప్ట్ ప్రణీత్ దగ్గర నుంచి. 5 జోన్ నుంచి జారుకుంటూ వచ్చి 3 జోన్లో బాల్ ఎత్తడానికి ప్రయత్నించి కోల్పోయాడు. సేవ్ బాల్, నైస్ సేవ్ బాల్. సాయన్న టేకెన్. డ్రాప్ షాట్. స్కోర్ పోయింది. సింపుల్ డ్రాప్లో 3-4 స్కోర్. ఇట్లా పట్టు అంతే, నేను ఇట్లా తిప్పించుకుంటా. మామూలుగా పెట్టు, నువ్వు మామూలుగా పట్టు. మామూలుగా పట్టుకో ఫోన్, నేను తీసుకుంటా. సేవ్. నైస్ షాట్. 5-3. నువ్వు చూపిక అవసరం లేదు, నేను ఇట్లా తిప్పేసుకుంటా. ఏదన్నా జంప్ సర్వీస్ స్టార్ట్ చేశాడు. బలవంతమైన రిస్ట్. టచ్ ఫెయిల్. మంచి డబ్ బాల్ చేశారు. సెటర్ ప్లేస్లో ఆడుతున్న సూరన్న. స్కోర్ ఈ 6-3. మిస్కమ్యూనికేషన్, అందరూ ఆగిపోయారు. ఎయిట్ 3. సర్వీస్ కొంచెం హార్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది.
అన్న అలసిపోవడమో లేదా టాస్ అటు ఇటు కదలడమో జరిగింది, సర్వీస్ పోగొట్టాడు. 4-8. మంచి ప్లేస్మెంట్లో సర్వీస్ పడింది. డ్రాప్ ఆడడం విఫలమైన జిఎంఆర్ టీమ్. 5-8. డ్రాప్ ఆడడం అన్న ఆగమవుతున్నాడు. గుద్దల నుంచి లేచి మరి కొట్టాడు. అద్భుతమైన షాట్. అది దారుణంగా లేచి 4 జోన్ బద్దలు కొట్టి ఇప్పుడు బాల్కి సారీ చెప్తున్నాడు, గొడవ పడుతున్నాడు, అర్థం కాని పరిస్థితి. 9-5. ఏ ఫౌల్ కాదన్నా. కామెంట్ చేయండి. ప్రైమ్ వాలీబాల్కి వెళ్ళారన్నా, వాళ్ళైతే 2 చేతులతో పట్టుకొని బాల్ అట్టేశారు. 6-8. 6-8 అన్నా. 8 సెకండ్. సరే, మనం ఇప్పుడు కాదు, గొడవ అయినప్పుడు చెప్దాం. 6-9 అన్నారు. 6-9. ఎంత స్కోర్ వేసినా మా మాట వినే పరిస్థితులు లేరు. అన్న డ్రాపుల్లోనే అన్నీ ఆడుతున్నాడు. నైస్ సర్వీస్ కాదు, షాట్. బాల్ టేప్. ఇలియాజు నోరు జారేసుకుంటున్నాడు రాంబాబు మీద. బాల్ చెప్పురా ఎర్రి పప్ప అని. కొడితే చచ్చిపోతామని రాంబాబు వెళ్ళిపోయాడు. లవ్ 6. రామమరియా అయ్యా నువ్వు సూపర్ అనియా. ఇటొచ్చే బ్రో, ఇటొచ్చి. లవ్ 6. అద్భుతమైన సర్వీస్. శశాంక్ ముఖానికి తగిలే పరిస్థితి. అన్న లెఫ్ట్ హ్యాండ్తో భయంకరమైన షాట్. మళ్ళీ టేకెన్. అన్న మళ్ళీ డంప్ బాల్ వేసాడు, కానీ విఫలమైంది. అన్న వాళ్ళ డిఫెన్స్ బాగుంది. ఇలియాజ్ని నమ్మకపోవడం వల్ల ఏదో జరుగుతుంది మొత్తానికి. ఇలియాజ్ అన్న 3 సార్లు వెంకల్కి వెళ్ళాడు. 11-6. పాస్ తీసుకున్నాడు. బాల్ అవుట్. గొడవలు అయిపోతాయి బ్రో. అవుట్ బాల్ అది అంతకన్నా కనబడుతుంది. సర్వీస్ బ్రో. అన్న 1 జోన్ భయంకరంగా కొట్టాడు. సోను రిస్ట్. డ్రాప్. ఓ రాంబాబు చేయబోదు కాలు పెట్టాడు. గల్లంత ఎండి బాల్. 7-2. మనం ఎందుకు స్క్రాప్ ఇప్పుడు? వాళ్ళు పెట్టి ఆడుతారు కదా. ఆ డ్రాపులు దిగకపోతే అదో బాధ. వాళ్ళ కాలు నొప్పి. కాలు బాగుంటే పడుతుంది. ఇది 4,000 పెట్టింది. బాబాయ్ అటు తరపు మాట్లాడుతున్నాడు. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు, సాయికి అంటే దాని ఫ్రెండ్ ఆట
2-8. రాంబాబు ఇలియాజు సూరి ఇలియాజు సూరి తర్వాత మన దోస్తు ఓ డ్రాప్ మళ్ళీ ఆడారు, కొట్టారు బాల్ని. టేకెన్ బ్రో. ఇలియాస్ కొట్టగలుగుతాడా? రాంబాబు నమ్మట్లేదు. బాల్ టేప్ అయింది, బ్లాక్ తాకలేదని ఆలోచన, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. స్కోరు ఇప్పుడు ఎంత వేయాలో మాకు అర్థం కాలేదు. బాల్ ఎక్కడికి వచ్చింది? ఓకే 9-13. అన్న లెఫ్ట్ హ్యాండ్తో అద్భుతమైన డ్రాప్ ఆడాడు. నిక్ చేశాడు కానీ ఆయన పిక్ చేశాడు. ఓపెన్ బాల్, అద్భుతమైన షాట్. స్కోర్ 10 వేసావా? 10-13. జిఎంఆర్ 13, ఛాలెంజర్స్ 10. బలవంతమైన షాట్. ఇలియాస్, సూరి, రాంబాబు, తీనో బాయ్, సబితా బాయ్. ఇక్కడ శశాంక్ ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు సొంత టీములతో. అద్భుతమైన జంప్ సర్వీస్, టచ్ విఫలమైంది. ఓపెన్ బాల్ కొట్టాడు, టేకెన్. ఇలియాస్ ట్రై చేసి ఆ బాల్ని పిక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కోర్టు బయట నుంచి వెళ్ళడంతో, కానీ బద్ధకం వల్ల కదలలేకపోయాడు. స్కోర్ 1-4. అన్న బాస్కెట్ బాల్ ఆడాడు కానీ రిమ్ హైట్ ఎక్కువడంతో డంక్ చేయలేకపోయాడు. 2-14. నైస్ సర్వీస్. నాగరాజ్ అన్న అద్భుతమైన డ్రాప్ టేకెన్. సోను బ్యూటిఫుల్ డిఫెన్స్, కవర్ అవ్వలేదేమో. నైస్ షాట్. అద్భుతమైన సీమ్ చూశాడు. దాన్ని సీమే అంటారు. 2 బ్లాకుల మధ్యలో హోల్ సీమ్ అంటారు. సింగిల్ బ్లాక్ మధ్యలో దాన్ని ఏరియాని చూసుకుంటారు. ఎన్ని రోజులు ఏందో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. భలే కొట్టేవాడిని తెలుసా 2 బ్లాకుల మధ్యలో సీము. అద్భుతమైన సర్వీస్ కానీ టేకెన్, పాస్ టేకెన్. సెంటర్ 4 గుడ్. డిఫెన్స్ విఫలమైంది. స్కోర్ 13-15. వాళ్ళలో కోఆర్డినేషన్ తప్పడంతో స్కోరు చాలా త్వరగా వేతల వైపు ఛాలెంజర్స్ పొందారు. టచ్ అవుట్ అద్భుతంగా చూశాడు. 6-4. జిఎంఆర్ టీంలో కోఆర్డినేషన్ ఒక్కటి తక్కువ ఉంటుంది అబ్బా, అదొక్కటి ఉంటే బాగుంటుంది. బ్లాక్లో డిఫెన్స్ ఆడ కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. అద్భుతమైన బ్లాక్ సూరిబాయ్. ఇప్పుడు నార్మల్ ఫ్లోట్ సర్వీస్ కొడుతున్నాడు. నెట్ టచ్. అన్న బాస్కెట్ బాల్ నుంచి ఇంకేదో చేయబోయాడు, ఇబ్బంది అయిపోయింది బాల్. స్కోర్ వేసావా? 15-17. ఓపెన్, నైస్ టేకెన్. నాదే ఇదే. డ్రాప్ అబ్బా, లెఫ్ట్ హ్యాండ్తో అద్భుతమైన డ్రాప్. రాంబాబు 18-15. మీకు కనబడితే అటు సైడ్ చివర మూల నుంచి ప్రణీత్ సర్వీస్ కొట్టాడు. అన్న వైప్ చేశాడు
యాక్చువల్గా బ్లాక్లో 2 చేతులతో చేస్తే దాన్ని వైప్ అంటారు, సింగిల్ హ్యాండ్తో చేసినా దాన్ని వైపే అని పరిగణించాలని ఇటలీ వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్లో చెప్పడం జరిగింది 1950. అవుట్ బాల్. 2 కొట్టావా 1 కొట్టావా? 2015 బ్యాగ్ కొట్టాలంటే ఎట్లా మళ్ళీ అంటూ ఉంటుంది. బ్యాక్ కొట్టాలంటే స్కోర్ ఎట్లా? అద్భుతమైన డ్రాప్ టేకెన్ అన్న డ్రాప్. 21-15. ప్రణీత్ ఒక బదిలీ అద్భుతమైన సర్వీస్ కొట్టబోతున్నాడు. సర్వీస్ ఇబ్బంది పడ్డారు పాసులకి. డ్రాప్ షాట్ రాంబాబు తీసుకున్నాడు. రాంబాబు షాట్ కొట్టాడు. స్కోర్ వేసావా? 16-21. ఇద్దరు చాలా న్యాయంగా ఆడుతున్నారు. మేము స్కోర్ వేసింది అద్భుతమైన షాట్ కానీ అవుట్ కొట్టాడు. బ్లాక్కి టచ్ చేయాలనే విషయం మర్చిపోయాడు అంతే. పాపం అంకుల్ కొడితే చెప్పు ఊడిపోయింది. ఆ టీంలో ఆడుతుంది నాగరాజన్న సెట్టింగ్, ఇలియాస్ 4 జోన్ వింగ్ స్పైకర్ ఆడుతున్నాడు. రాంబాబు ఆపోజిట్ స్పైకర్ ఆడుతున్నాడు. షార్ట్ బాల్ లేడు. బాల్ అవుట్ బాల్. సోను డిఫెన్స్ ఆడుతున్నాడు. ప్రణీత్ సర్వీస్ ప్లస్ డిఫెన్స్ ఆడుతున్నాడు. ఇది స్టాండింగ్ గేమ్ కాబట్టి దీనిలో పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. షాట్, గుడ్ షాట్. అది అద్భుతమైన హస్తప్రయోగం. 218 రాంబాబు తరఫు నుంచి. జెర్సీ నెంబర్ 10. కొట్టినట్టు కూడా తెలియలేదు. టేకెన్, బ్యూటిఫుల్ సేవ్. అన్న మామూలు గర్జించాడు కానీ బాల్ తగలలేదు. నైస్ షాట్. ఓప్ అని చెప్పి ఎగురుతున్నాడు. మ్యాక్సిమం ఏముంటుంది, ఓ బాలే కదా. పాయింట్ వేసినావు కదా. నువ్వు నవ్వించుకొని ఏమిందే. ఫ్యూచర్లో చూస్తే రాంబాబు ఒక మంచి స్పైకరు, గొప్ప స్పైకరు. మా జిఎంఆర్ టీం తరపు నుంచి ఇలియాజ్ భయంకరంగా కొట్టేవాడు. అది కొట్టడానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. కొంచెం లైన్ మీద అనుకుంటా. లేదు, బయట పడ్డ లైన్ మీద పడితే మేమే రైట్ అందాము. మాది హోమ్ టీం కదా. 9-3 స్కోర్ చెప్పలేదు కాబట్టి మోసం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అవుట్ బాల్. 20 బాల్. అన్న ఓపెన్ బాల్ని కోర్టు మధ్యలో కొట్టకుండా 4 చూడడము అనేది చాలా బాధాకరం. ఎదురుడు గుద్దినప్పుడు ఇట్లా అనగంటాం కానీ ఏం చెప్పలేం. ఎదురు మీకు పెళ్ళి అయిపోయింది కదండి, ఇప్పుడేం లవ్వు. అవుట్ బాల్ని ముట్టుకోవడంతో టచ్ అవుట్ అయింది. మంచి ఆధిక్యతతో సాగుతున్న జిఎంఆర్ టీం మళ్ళీ గ్యాప్ని దగ్గర చేయడం. ఛాలెంజర్స్ 21-23.
సర్వీస్లోనే ఇబ్బంది పడుతున్నారు. బాల్ 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 బాబా ఇక్కడ ఇంకో బెట్ మ్యాచ్ నడుస్తుంది మాకు తెలియకుండా. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. బాబాయ్ ఆగు బాబాయ్, 4000 పెట్టు, మళ్ళీ ఆగిందండి. గేమ్ ఆఫ్ సమాప్తం. అద్భుతమైన స్పైకింగ్తో ఇలియాస్ అండ్ రాంబాబ్ మ్యాచ్ ముగియడం జరిగింది. ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సోను.